ఒక బ్యాక్టీరియాను చంపడానికి మనిషి ఒక వైరస్ను తయారు చేశాడు. ఆ వైరస్ను ప్రకృతి పుట్టించలేదు. ఒక ప్రయోగశాలలో పుట్టించడానికి ముందు దాని రూపాన్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించింది. ఏఐ రూపొందించిన కొత్త బ్యాక్టీరియో ఫేజ్లు యాంటీబయాటిక్స్కు లొంగని ఈ కోలి బ్యాక్టీరియాను చంపాయి. సహజంగా దొరికే వైరస్ను ఎదుర్కొని బతకడం నేర్చుకున్న బ్యాక్టీరియాకు మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొత్త వేటగాళ్లను రంగంలోకి దించాడు. సూక్ష్మమైన ఒక యుద్ధంలో మొదటిసారి కంప్యూటర్ కూడా ఒక వ్యూహకర్తగా మారింది. మనకు కనిపించని ప్రపంచంలో ప్రతిరోజు ఇలాంటి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒకవైపు బ్యాక్టీరియా, మరోవైపు వాటిని చంపడానికి మనిషి తయారు చేసిన మందులు. యాంటీబయాటిక్ అనే మందు ఒక బ్యాక్టీరియాను చంపినప్పుడు ఆ కణంతో పాటు దాని కథ ముగిసిపోతుంది. కానీ బ్యాక్టీరియాలు కొన్ని మనం తీసుకునే మందుని తట్టుకొని బతికి ఉండవచ్చు. వాటి పిల్లల్లో కూడా అదే రక్షణ కనిపించవచ్చు. కొంతకాలం తర్వాత ఒకప్పుడు ప్రాణాలను కాపాడిన మందు అదే బ్యాక్టీరియా ముందు తన శక్తిని కోల్పోతుంది. దీన్ని లోతుగా చూస్తే పరిణామం తన పని చేసుకుంటున్న కథ కనిపిస్తుంది. జీవించడానికి ప్రతి జీవి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చదువుతుంది, ప్రమాదాన్ని గుర్తిస్తుంది, దానికి సరిపోయే మార్పును సంపాదిస్తుంది. బ్యాక్టీరియా కూడా అలాగే మారుతుంది. మనిషి తయారు చేసిన యాంటీబయాటిక్ దానికి ఒక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచంలో బతకగలిగిన బ్యాక్టీరియా తర్వాతి తరాన్ని నిర్మిస్తుంది. అలాంటి బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి ప్రకృతిలోనే ఒక విచిత్రమైన ఆయుధం ఉంది. అదే బ్యాక్టీరియోఫేజ్. ఇది బ్యాక్టీరియాను వేటాడే వైరస్. ఒక ఫేజ్కు సరిపోయే బ్యాక్టీరియా దొరికితే అది దాని ఉపరితలానికి అంటుకుంటుంది. తన జన్యు సమాచారాన్ని ఆ కణంలోకి పంపుతుంది. ఆ తర్వాత ఆ బ్యాక్టీరియా తన జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగించే యంత్రాంగమే ఫేజ్లను తయారు చేయడం మొదలుపెడుతుంది. చిన్న కణం లోపల ఒక వైరస్ తన సైన్యాన్ని నిర్మించుకుంటుంది. ఆ సైన్యం పెరిగిన తర్వాత బ్యాక్టీరియా పగిలిపోతుంది. కొత్త ఫేజ్లు బయటకు వస్తాయి. మరో బ్యాక్టీరియా కోసం వాటి ప్రయాణం మొదలవుతుంది. ప్రకృతి ఈ వేటను మనిషి పుట్టక ముందే ప్రారంభించింది. బ్యాక్టీరియా తప్పించుకోవడం నేర్చుకుంది. ఫేజ్లు వెంటపడటం నేర్చుకున్నాయి. ఒకటి మారితే మరొకటి మారింది. కోట్ల సంవత్సరాలుగా సాగుతున్న ఈ పోరాటంలో ఎవరికీ శాశ్వత విజయం దక్కలేదు. ఒకరి బలం మరొకరికి కొత్త సవాలుగా మారింది. మనిషి ఈ సహజమైన పోరాటాన్ని గమనించినప్పుడు అందులో ఒక వైద్య అవకాశాన్ని చూశాడు. యాంటీబయాటిక్ పనిచేయని బ్యాక్టీరియాను ఆ బ్యాక్టీరియాకు సహజ శత్రువైన ఫేజ్తో ఎదుర్కోవచ్చు. ఆ ఆలోచనతో ఫేజ్ థెరపీ మీద పరిశోధనలు మొదలయ్యాయి. కానీ ఫేజ్లకు కూడా ఒక సమస్య ఉంది. ఒక బ్యాక్టీరియా ఒక ఫేజ్ని ఎదుర్కొని దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కనుక్కుంటే ఆ ఫేజ్ ప్రభావం తగ్గిపోతుంది. వైద్యుడి దగ్గర ఉన్న ఆయుధం ఒక్కసారిగా పాతదైపోతుంది. అప్పుడు మరో ఫేజ్ కావాలి. ప్రకృతిలో అలాంటి ఫేజ్ ఎక్కడుందో వెతకాలి. ఆ వెతుకులాటకు సమయం కావాలి. బ్యాక్టీరియా మాత్రం ఎదురు చూడదు. ఇక్కడే మనిషి ఒక కొత్త ప్రశ్న అడిగాడు. ప్రకృతి దగ్గర దొరికే ఫేజ్ల కోసం వెతకడం కంటే కొత్త ఫేజ్లను మనమే రూపొందించగలిగితే ఆ ప్రశ్నకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూశారు. మనుషుల భాషలో పదాల మధ్య సంబంధాలను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీవితం రాసిన జన్యు సమాచారంలో కూడా నమూనాలను గుర్తించగలదా అనే ఆలోచన వచ్చింది. డిఎన్ఏలోని సమాచారాన్ని విపరీతమైన పరిమాణంలో అధ్యయనం చేయించినప్పుడు దాని నిర్మాణంలో దాగి ఉన్న నియమాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించగలదా? ఆ నియమాలను ఉపయోగించి ప్రకృతిలో ఇంతవరకు కనిపించని కొత్త ఫేజ్ను రూపొందించగలదా? స్టాన్ఫర్డ్ శాస్త్రవేత్తలు EVO2 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్తో ఈ ఆలోచనను పరీక్షించారు. బ్యాక్టీరియో ఫేజ్లలో ఒక సరళమైన, చాలా కాలంగా శాస్త్రవేత్తలకు తెలిసిన X174ను ఆధారంగా తీసుకున్నారు. ఆ ఫేజ్ జన్యు నిర్మాణాన్ని అర్థం చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త రూపకల్పనను సూచించింది. కంప్యూటర్లో మొదలైన ఆ రూపకల్పనకు అసలు పరీక్ష ప్రయోగశాలలో ఎదురైంది. దాదాపు 300 కొత్త ఫేజ్ డిజైన్లను తయారు చేసి పరిశీలించారు. వాటిలో 16 పనిచేశాయి. అవే ఈ కోలిని చంపాయండి. ఇది సంగతి.